హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మైసూర్ బజ్జీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక 2 కప్పుల మంచి పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సోడా వేయాలండి, తినే సోడా, వంట సోడా కొంచెం వేసి ఈ పెరుగును ఈ వంట సోడాని శుభ్రంగా మంచిగా మిక్స్ చేయాలండి. అది అందులో మిక్స్ చేసిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే పెరుగు తీసుకున్నామో అంత క్వాంటిటీతోటే మైదాపిండి తీసుకోవాలండి. మైదాపిండి కొంతమంది గోధుమ పిండితో చేస్తారు, కొంతమంది మైదాపిండితో చేస్తారు. మీ ఇష్టం, మైదాపిండి అయినా చేయొచ్చు, లేకపోతే గోధుమ పిండి అయినా చేయొచ్చు. దాంట్లో ఈ పిండిలో మనం ఈ పెరుగు వంట సోడా కలుపుకున్నాం కదండి, దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ మైదాపిండి కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి, బాగా కలపాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొబ్బరి ముక్కలు, కొంచెం మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసి మంచి శుభ్రంగా కలిపి పిండి నానబెట్టాలండి. 1 గంట 2 గంటలు బాగా నానితే మనకి ఎలా కావాలంటే రౌండ్ సైజులో ఎలా రావాలంటే అలా బాగా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.